1-2 డేస్ ఇంటిమేషనే కదా, చాలా దూరం నుంచి ట్రావెల్ చేసి అందరూ ఇక్కడ వచ్చి మా ఆతిథ్యం అంటారు కదా, ఆతిథ్యం స్వీకరించినందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఎ క్యాజువల్ డిస్కషన్, మనం జస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. ఫర్దర్ మనకి ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ వెంచర్ తర్వాత ఆఫీస్ కూడా ఓపెన్ అయిపోతుంది మనకి. అడ్వాంటేజ్ మెయిన్ నెల్లూరులో కస్తూర్బా స్కూల్, ఓకే, దర్గామెంట్లో మనకి అడ్రస్ అండ్ లొకేషన్ షేర్ చేస్తాం. మనకి ఆఫీస్ కూడా ఓపెన్ అయిపోతుంది. ఫర్దర్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మనకి ఆఫీస్లో ఇక్కడ జరిగిపోతాయి. ఓకేనా? ఇంకా నేను ఇంట్రడక్షన్ చెప్పాల్సింది అంటే ఫస్ట్ మన కంపెనీ గురించి మ్యాక్సిమం బీబీజీ గురించి అందరికి ఐడియా ఉంటుంది, బట్ జస్ట్ నేను ఒక బ్రీఫ్ చేస్తాను 2 minutesలో. బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ స్టార్ట్ అయ్యి 17 years అయిందండి కంపెనీ. గత 17 సంవత్సరాలు మనం 235 ప్రాజెక్టులు కంప్లీట్ చేసాం. ఇప్పుడు దాకా 235 ప్రాజెక్టులు కంప్లీట్ చేసాం. ప్లస్ 1,10,000 మంది పైన మనతో హ్యాపీ ఫ్యామిలీస్ అసోసియేట్ ఉన్నాయి. ఇప్పుడు అంటే కుటుంబాలు, ఒక ప్లాట్ కొన్నారంటే కుటుంబం కోసం ఫ్యామిలీస్, అలాగే 1,10,000 పైన మంది ఫ్యామిలీస్ మనతో అసోసియేట్ అయినారు. యూనిట్ పరంగా అంటే ప్లాట్ నెంబర్ పరంగా దాదాపు 1,70,000 యూనిట్లు మన వరకు రిజిస్ట్రేషన్ చేసాం గత 17 సంవత్సరాలు. కంపెనీ సైజ్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఇండియాలోనే లార్జెస్ట్ ప్లాటింగ్ డెవలప్మెంట్ కంపెనీ మనకి ఇండియాలోనే. అంటే ఓన్లీ ఎక్స్క్లూజివ్ ప్లాటింగ్. అంటే చాలామంది కంపెనీస్ డిఫరెంట్ బిజినెస్ చేస్తుంది, ఓన్లీ సింగిల్ ఫోకస్ అండి. బీబీజీ అనేది ఓన్లీ ప్లాటింగ్ కంపెనీ. మనకు చేసేది కూడా కాన్సెప్ట్ ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ అంటాం. సిటీ అవుట్స్కట్స్లో చేస్తుంటాం మన ప్లాట్స్ అని. ఇప్పుడు తక్కువ రేట్లో కొంటే ఫ్యూచర్లో బాగా గ్రోత్ వచ్చే లొకేషన్ సెలెక్ట్ చేసుకొని చేస్తుంటాం మనం. ఇలా కంపెనీ స్టార్ట్ అయ్యి మనకి 17 yearsలో దాదాపు 235 ప్రాజెక్టులు కంప్లీట్ చేసాము. ఇంకా ప్రౌడ్గా చెప్పుకునేదంటే దాదాపు గత 17 సంవత్సరాల నుంచి 17 years 17 అవార్డ్స్ వచ్చాయి. రీసెంట్గా 3 సంవత్సరాలకు బీఆర్బీ అవార్డు వచ్చింది, బెస్ట్ రియాలిటీ బ్రాండ్ ఇన్ ఇండియా. మీకు ఐడియా ఉందండి? బెస్ట్ రియాలిటీ బ్రాండ్ అవార్డు ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు అనౌన్స్ చేసింది మనకి. అంటే మనం ఎవరికైనా చెప్పుకున్నప్పుడు కూడా ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నాం, ఏ సమస్య ఎటువంటిది తెలుసుకోవడానికి దానికి వచ్చిన అవార్డ్స్, దాని సర్టిఫికేషన్స్ ఇంపార్టెంట్. అంటే అది ఎంత కాలం నుంచి ఉంది, వాళ్ళు చేసిన సర్వీసెస్ ఏంటి అనేది. అందులో భాగంగా ముఖ్యంగా మనకు గత 17 సంవత్సరాల్లో ప్రతి ఇయర్ ఏదో ఒక కేటగిరీలో బెస్ట్ అవార్డు వస్తుంది. లాస్ట్ 3 సంవత్సరాలుగా మనకు కంటిన్యూగా బెస్ట్ రియాలిటీ బ్రాండ్ ఇన్ ఇండియా వస్తుంది ప్లాటింగ్ కంపెనీలో. అది కూడా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఇచ్చింది. అంటే మోస్ట్ ప్రెస్టీజియస్ వరల్డ్ ఇన్, అంటే దాంట్లో ఇండియాలో రియల్ ఎస్టేట్లో అంటే చెప్పుకోదగ్గ అవార్డు అనమాట. ఎవరికైనా మనకి గట్టిగా చెప్పుకోవచ్చు మనం, అది బాగా ఉపయోగపడే వస్తుంది. ఇంకా చెప్పాలంటే మనకు ప్రాజెక్ట్స్ వచ్చేసి హైదరాబాద్ ఉంది, సరౌండింగ్ అసలు తెలంగాణలో, అండ్ ఆంధ్రాలో వచ్చేసి మనకి నెల్లూరు, ఒంగోలు అండ్ వైజాగ్ అండి ప్రజెంట్ రన్నింగ్ ప్రాజెక్ట్స్. ఫ్యూచర్లో మన ప్లానింగ్ ఏంటంటే ఎవ్రీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి మూవ్ అవ్వాలని మన ప్లానింగ్. దాంట్లో ఫస్ట్ మనం నెల్లూరు వచ్చాం మనం ఇప్పుడు, అంటే ఒంగోలు, నెల్లూరు, వైజాగ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది. ఇంకా ఫర్దర్ ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ మనకి ఇక్కడ. దీంతో ఇంకా చాలా ప్రాజెక్టులు ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. ఇక్కడ అంటే ఇంకా ఎక్కువ వేరే సబ్జెక్ట్ అనుకున్నాం కానీ ఇది షార్ట్ నోటీస్ కదా, అంటే మనకు గట్టి కదా అనుకున్నాం కాబట్టి వేరే సబ్జెక్ట్ వెళ్ళకుండా జస్ట్ ఉంది. ఇక్కడ మీకు ఏదైనా క్వశ్చన్స్ కానీ ఏదైనా ఉంటే కూడా మేమంతా ఫ్రీ, అంటే ఎవరితోనే కూడా డైరెక్ట్గా మాట్లాడుతూ మొహాటం లేకుండా అయిపోయినాక కన్క్లూజన్లో ఇక్కడే ఉంటాను ఈవినింగ్ దాకా మనం డిస్కస్ చేద్దాం. ఫర్దర్ దీని గురించి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ హైలైట్స్, ఈ లొకేషన్ ఏంటి అనేది నాకంటే ఎక్కువ ఇక్కడ లోకల్ మన జితేంద్ర ఉన్నాడు, అంటే పర్సన్ బాగా గ్రిప్ ఉంది. అతను కొంచెం మీకు 2 minutes షేర్ చేసుకుంటాడు. అంటే మన ప్రాజెక్ట్ ఎందుకు కొనాలి, ఇక్కడ దాకా వచ్చి ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి, ఇక్కడ డెవలప్మెంట్స్ ఏంటి, ఈ ప్రాజెక్ట్ బెనిఫిట్స్ ఏంటి అనేది మనకు జితు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ప్లీజ్ వెల్కమ్ జితు. సో అసలు ఇక్కడ ఎందుకు అసలు ఫస్ట్ అసలు ఇక్కడ నెల్లూరు కోహినూర్ సెంట్రల్ ప్రాజెక్ట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే మెయిన్గా ఫస్ట్ మనం ఇక్కడ నుంచి చూసుకుంటే 18 kilometers మనకు నెల్లూరు వస్తుంది, అదొక ప్లస్ పాయింట్. నెక్స్ట్ ఒకసారి హైవే ఫేసింగ్. ఇప్పుడు చాలా కంపెనీస్ వెంచర్లు ఉన్నాయి కానీ హైవే ఫేసింగ్ ఏ వెంచర్స్ లేవన్నమాట. హైవే మీరు చూస్తుంటారు, హైవే నుంచి జస్ట్ 80 meters లోపు మనం ఉన్నాము. సో ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ కమర్షియల్గా ఎప్పుడైనా దీనికి మంచి గ్రోత్ ఉంటుంది. సో అదొక ప్లస్ పాయింట్, సెకండ్ ప్లస్ పాయింట్. నెక్స్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి మనకి ఇక్కడ మీరు చూసుకుంటే అక్కడ చుట్టూరు అంతా కాంపౌండ్ వాళ్ళు కట్టారు, అదంతా కూడా సెజ్ అనమాట. సెజ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్. దాంట్లో ఆల్రెడీ చాలా కంపెనీస్ వర్కింగ్లో ఉన్నాయి, ఆల్రెడీ ఇంకా కంపెనీస్ రాబోతున్నాయి. సో ఇక్కడ మీరు అది చూసుకుంటే అది FCI గూడౌన్స్ అనమాట. FCI గూడౌన్స్ ఆల్రెడీ నార్త్ కొరియా వాళ్ళు ఇట్లా చాలా ఫ్యాక్టరీస్ రన్నింగ్లో ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ కూడా చాలా ఉంది. సో మీరు ఇక్కడ నుంచి ఒక 1 kilometer వెళ్తే ఇఫ్కో ఉంది. ఇఫ్కో మీకు నెల్లూరు లోకల్లో ఉండే ఐడియా ఉంటుంది. ఇఫ్కో జస్ట్ ఒక 1.5-2 kilometers వస్తే సిమెన్స్ గమేషా కంపెనీ ఉంది. సో మనం జస్ట్ 1 kilometer 1.5 kilometersలో ఉంటున్నాం, అదొక ప్లస్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి విలేజెస్ చూసుకుంటే మనం ఒక 4-5 విలేజెస్ దగ్గరలో ఉన్నాం. మెయిన్ వచ్చేసరికి ఇది చంద్రశేఖర్పురం, అటుపోతే రాజుపాలెం, కమ్మపాలెం, ఓకేనా, తర్వాత బొడ్డువారిపాలెం, ఇలాగా 4-5 విలేజెస్కి మధ్యలో ఉన్నాం. సో రేపు ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ అంటే మాకు తెలియదు, పోయిన ఆదివారం వచ్చినప్పుడు మాకు చెప్పారనమాట. ఇక్కడ జస్ట్ దీని ఆపోజిట్లోనే అక్కడ కళ్యాణ మండపం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అంటే మీరు నెల్లూరు వెళ్ళే వాళ్ళైతే అటు చూడవచ్చు ఒకసారి. యూటర్న్ తీసుకుని ఆ మెయిన్ రోడ్లో వెళ్తుంటే మీకు అక్కడ కళ్యాణ మండపం ఆల్రెడీ వర్కింగ్లో ఉందన్నమాట. సో కమర్షియల్గా ఇది చాలా బాగుంటుంది, అంటే ఫ్యూచర్ గ్రోత్ బాగుంటుంది. మనం ఇక్కడ వచ్చేసరికి అంకణం 61,000 పెట్టాం. మన దగ్గర మినిమం 18-20 అంకణాల నుంచి స్టార్ట్ అవుతుంది. అంకణం 61,000 నుంచి ఉంటుందన్నమాట. 20 అంకణాల నుంచి 30 అట్లా కూడా ఉంటాయి పెద్ద ప్లాట్లు అయితే.
ఇప్పుడు మన నెల్లూరు ఎక్కడైనా చూసుకోండి మీరు, రాజుపాలెంలో కూడా అంకణం 1,00,000 దాకా వెళ్ళిపోయింది. సో మనం 61,000 ఇన్వెస్ట్ చేస్తే రేపు 4,00,000 ల్యాండ్ స్కోప్ ఉంటుంది అనమాట. సో దీంట్లో మెయిన్ ఏంటంటే DTCP అప్రూవల్స్ మొత్తం 500 ప్లాట్స్ వచ్చాయి, 520 ఎంత వచ్చినాయి, ఇంకా 276 ప్లాట్స్ మనకి అవైలబిలిటీ ఉంది. సో దీంట్లో మన ఎలక్ట్రిసిటీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, రోడ్స్ అన్నీ మనం డెవలప్ చేసే ఇస్తాం అనమాట. సో ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కిషోర్ సార్ మీకు తర్వాత పర్సనల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రోడ్డు తిరిగి రావాలి కదా, ఆ రోడ్డు మనకేంటంటే ఇప్పుడు 40 feet రోడ్డు ఇక్కడ నుంచి నేరుగా వస్తుంది అనమాట. 60 feet రోడ్ హైవేకే హైవేకి కనెక్ట్ ఉంది, 80 meters అటాచ్ అవుతుంది.